కొనపోవు దేవుని గొర్రెపిల్లవైన మా యేసు స్వామి, మీ అపరంజ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన కాలం ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ గాయపడిన హస్తాల కింద భద్రపరిచిన గొప్ప దేవుడవు అందరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మండలకాల ధ్యానాలలో 8వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నా ప్రభా మిమ్మల్ని కీర్తించడానికి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. ఈ దినాన మీ పక్షమున నిలవనై ఉన్న మీ దాసులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఆత్మచేత మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించి సంఘానికి కావలసిన వర్తమానముతోనైనా బిడ్డను మీరు మాట్లాడించగలందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం 2 అంచుల పదును కలిగిన ఖడ్గం మా జీవితాలను మారుస్తుంది ప్రభా. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే ఎల్లర్లకు మైక్ శబ్దం ద్వారానే బిడలకు దీవెనకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. వై సతీష్ గారు ఉన్నట్లయితే దయచేసి మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలోకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. సాయంకాల ఆరాధనలోనికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 180వ కీర్తన 180వ కీర్తన 12 చరణాలు ఉంటుంది. 6 చరణాలు మాత్రమే పాడుకుంటాం. 6వ చరణములో సంఘమంతా లేచి నిలబడి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 180వ కీర్తన మొదటి 6 చరణాలు పాడుకుందాం. లెంటులో 8వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు శ్రీమతి వై ఝాన్సీ రాణి గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు శ్రీమతి వై ఆశ చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం ఝాన్సీ. లెంటులోని 8వ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యము పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. యెషయా 51వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. పత్రిక పాఠ్య భాగం ఆశ. లెంటులోని 8వ దినం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పత్రికలోని దేవుని వాక్యము అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ
లెంటులోని 8వ దినం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చేను గాని పిరికితనము గల ఆత్మ నియ్యలేదు. దేవుని వాక్యం ఇంత పర్యాయం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించడానికి వై జగదీష్ మన మధ్యలో ఉన్నాడు. మీరు నశించేవారు కాదు ఫలించువారు అనే అంశం మీద వారు మనకి దైవ సందేశాన్ని అందించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 193వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. లెంట్ పుస్తకాల్లో 41, చిన్న పుస్తకాల్లో 72. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. గడిచిన లెంట్ కాలం నుంచి మరి ఈ సంవత్సరం లెంట్ కాలంలోకి ప్రవేశించడానికి దేవుడు చూపించినటువంటి తన అపారమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈ దినాన ఈ వాక్య అంశమును మాట్లాడటకు సంఘంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్థానిక మెయిన్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ పి దేవదాస్ పాస్టర్ గారికి, అడిషనల్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ పి నానిబాబు పాస్టర్ గారికి, అదేవిధంగా అసోసియేట్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ కిరణ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ, మరి సంఘంలో గడిచిన దినాల్లో సంఘంలో పరిచర్య వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో సక్రమంగా నిర్వర్తించి దేవుని సేవలో కొనసాగించినటువంటి పెద్దలకు, మరియు అదేవిధంగా బాడీ ఏర్పడిపోయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాల్లో మరి సంఘంలో ప్రోత్సహిస్తూ పనిచేస్తున్నటువంటి ప్రతి పెద్దకు కూడా నా నిండైన వందనాలు తెలియచేసుకుంటూ, సండే స్కూల్ విభాగం వారికి, స్త్రీల సమాజం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నేటి దినము ఇవ్వబడినటువంటి వాక్య అంశంలోకి మనమందరం ఒకసారి ప్రవేశించేద్దాం. మనకి ఇవ్వబడినటువంటి అంశము, మీరు నశించేవారు కారు ఫలించేవారు. బికాస్ యు ఆర్ నాట్ టు బి పెరిష్, బికాస్ యు ఆర్ టు బి బ్లెస్డ్. మనము నశించేవారము కాము, ఫలించేవారమని అంశాన్ని మనకి ఇక్కడ ఇవ్వబడింది. 2023వ సంవత్సరంలో ఇదే పాఠ్యభాగం మీద నేను మాట్లాడటం జరిగింది. 2023వ సంవత్సరం లెంట్ దినంలో ఇదే పాఠ్యభాగం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1-3 వచనాలు, అదేవిధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-7 వచనాల్లో అప్పుడు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే, మనము చెక్కబడినటువంటి రాయి యేసు అనే అంశం గురించి 2023 సంవత్సరంలో ధ్యానించడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇదే పాఠ్యభాగం మరలా ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ఈసారి అంశం ఏంటంటే, మీరు నశించేవారు కాదు ఫలించేవారు. దేవుని వాక్యము వివిధ రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకే ప్యాసేజ్ అయినప్పటికీ, ఒకే వాక్య భాగం అయినప్పటికీ మనుషులతో మాట్లాడేటువంటి మాటలు దేవుని యొక్క కోణంలో చాలా వేరుగా ఉంటాయి. అయితే ఈ దినమున మనము ఈ పాఠ్యభాగంలో నుంచి మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే, మీరు నశించేవారు కారు కానీ ఫలించేవారు అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేస్తూ, మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగంని మనం ఒకసారి చూస్తే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చూసినట్లయితే, మనము మొదటి వచనంలో చూద్దాం. మీరు ఏ బండ నుండి, అయితే మొదటి వచనంలో, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండును వారులారా నా మాటను వినిడి.
ఇక్కడ నా మాటను వినుడి అనే మాటను చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా చూస్తే, మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాని గురించి ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గూర్చి ఆలోచించుడి. ఇక్కడ పదే పదే మనకి రిపీట్ అవుతున్నటువంటి పదం ఏంటంటే ఆలోచించుడి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు మాట, మొదటి మాట నా మాట వినుడి, రెండవది మీరు ఆలోచించండి. తర్వాత రెండవ వచనంలో, మూడవ వచనంలోకి మనం రెండవ వచనం చివరి భాగంలో, అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగినట్లు చేసి తిని, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలమున్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు, ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత నాదములు దానిలో వినబడును. మొదటిది దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే నా మాట వినుడి, రెండవది ఆలోచించుడి, మూడవది దేని గురించి ఆలోచించాలో ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే మీ యొక్క సంతతి, మీరు ఏ సంతతి నుంచి వచ్చారో మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించుడి అని మాట్లాడుతూ, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి, దేవుడు అబ్రహాము జీవితంలో చేసినటువంటి సంఘటన గురించి ఆలోచించమంటున్నాడు. అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి సంఘటన గురించి ఆలోచించితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది, రెండవది దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది, మూడవది దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థమవుతుంది, నాలుగవది దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు నా మాట వినుడి ఆలోచించుడి అనే పదే పదే చెప్తూ ఉన్నాడనంటే, దేవుడు తాను మానవుడికి రివీల్ చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాలని, దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తన ప్రజలకు దేవుడు తెలియపరచినట్లుగా యెషయా భక్తుడు వివరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఈ మాటలను ఆలోచించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. వీరు ఉన్నటువంటి కాంటెక్స్ట్ని మనం చూసినటువంటి కొత్త నిబంధనల్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్, అంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో చూసినప్పుడు అక్కడ పౌలు గారి యొక్క కాంటెక్స్ట్, పౌలు చెరసాల్లో ఉంటూ ఆ పత్రికను రాయటం జరిగింది. అది చివరి పత్రిక. తిమోతికి రాస్తూ ఉన్నాడు. పౌలు తన యొక్క సఫరింగ్స్ని ఎదుర్కొంటూ, పౌలు తన జీవితంలో జరిగించినటువంటి పరిచర్యను ఒక చివరి వరకు వస్తూ ఆ బాధ్యతను తిమోతికి అప్పగిస్తూ తను చెరసాల్లో ఉన్నటువంటి రాసినటువంటి పత్రిక. పౌలు ఆ కాంటెక్స్ట్లో పౌలు ఒక సఫరింగ్ని ఫేస్ చేస్తున్నట్లుగా అర్థమవుతుండే, ఒక బాధను, ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ తన పరిచయని ఏ విధంగా తిమోతికి అప్పచెప్పాలో అనేటువంటి విషయంలో పౌలు అక్కడ ఆ కాంటెక్స్ట్లో ఉండటం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే, ఈ కాంటెక్స్ట్లో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవునికి అవిధేయత చూపించి అష్షూరీయుల చెరలోనికి, తర్వాత బబులోను చెరలోనికి దేవుడు అప్పగించినప్పుడు, ఆ యొక్క చెరలోనికి వెళ్ళిన తర్వాత వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారు గురవుతున్నటువంటి ఆ యొక్క బాధలను తలుచుకొని ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. 2 సందర్భాలు కూడా ఇక్కడ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉన్నాయి. అయితే సమస్య ఏంటంటే అక్కడ పౌలు కూడా సఫరింగ్ని ఫేస్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా సఫరింగ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, వీరు ఏదైతే వారు నశించిపోతున్నాము అనేటువంటి ఆలోచనలు మనం చూస్తే, ఇక్కడ పౌలు తన యొక్క జీవితాన్ని ఏ విధంగా అయితే ఆ యొక్క జైల్లో గడుపుతూ ఉన్నాడో, తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడో, అది దేవుని కొరకు తను అనుభవిస్తున్నటువంటి శ్రమ. ఇక్కడ వీరి కాంటెక్స్ట్లో వీరు చూస్తే వీరు దేవునికి వ్యతిరేకం అయిపోయి వీరు అనుభవిస్తున్నటువంటి శ్రమగా మనకి కనపడతా ఉంది. 2 context with 2 different purposes, but that the same thing is suffering is the same thing. Suffering is the same thing. ఇక్కడ 2 ఉద్దేశాలు, 2 డిఫరెంట్ కాంటెక్స్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనుషులు ఎందుకు ఈ సఫరింగ్ గుండా వెళ్తున్నారో మనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో మధ్య భాగంలో నుంచి మనం ఒకసారి ధ్యానం చేస్తే, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. మొదటిది యెహోవాను విసర్జించి ఉన్నారు, వారు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. దే ఆర్ ఫర్సేకెన్ ద లార్డ్. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు తన వాక్య భాగంలో, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను.
కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దే ఆర్ ఫర్సేకింగ్ ద గాడ్, దేవుణ్ణి వారు విసర్జించి ఉన్నారు. రెండో విషయాన్ని చూస్తే అక్కడ వారు పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. దే ఆర్ ప్రొవోకింగ్ ద గాడ్. మూడవదిగా చూస్తే ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. వారు దేవుని నుండి దూరం అయిపోయి ఉన్నారు. దే ఆర్ గెట్ అవే ఫ్రమ్ బ్యాక్వర్డ్. వారి జీవితాన్ని మరలా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఒకటి, దేవునికి దూషిస్తూ ఉన్నారు. రెండవది, దేవునికి దూరంగా ఉన్నారు. మూడవది, దేవుని విసర్జించి ఉన్నారు. ఈ మూడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు శ్రమల్లోకి, నాశనమయ్యేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటో మనకు అర్థమవుతూ ఉన్నది. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, ఎప్పుడైతే మన జీవితం ద్వారా దేవునికి దగ్గరగా జీవించకుండా మన యొక్క స్వభావాన్ని బట్టి మరలా దేవునికి దూరం అయిపోతూ ఉంటామో, ఆటోమేటిక్గా మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే మనం నశించిపోయేటువంటి జీవితంలో ఉన్నామని అర్థము. నశించిపోయేటువంటి జీవితం. రెండు, ఒకటి దేవుని నమ్ముకున్న తర్వాత ఫలించే జీవితంలోకి వస్తాము. రెండు, ఆయనను విడిచిపెడితే నశించిపోయేటువంటి జీవితంలో ఉన్నట్లే దాని అర్థము. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఫర్సేకింగ్ ద గాడ్, దే ఆర్ ప్రొవోకింగ్ ద గాడ్, ఆర్ దే ఆర్ గెటింగ్ బ్యాక్వర్డ్ ఫ్రమ్ ద గాడ్. దేవుణ్ణి విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. దేవునికి వారి జీవితం ద్వారా దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు. దేవుణ్ణి విసర్జించడం అంటే ఏదో దేవుడు డైరెక్ట్గా వారి దగ్గరికి వస్తుంటే వారు విసర్జించినట్లు కాదు. వారి యొక్క వ్యక్తిగత జీవితం, వారు జీవించేటువంటి జీవన విధానంలో నుంచి కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి విసర్జించినట్లుగా కనపడతా ఉన్నది. రెండవది, దేవునికి దూరమైపోయినట్లుగా కనపడతా ఉన్నది. మూడవది, వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి జీవితంగా కనపడతా ఉన్నది. ఎందుకనంటే వారు జీవించేటువంటి జీవితాన్ని బట్టి అది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నశించిపోవటం. మానవుడు ఎప్పుడు నశించిపోతాడంటే మానవుడు యొక్క జీవితము కేర్లెస్ లైఫ్ అయిపోయినప్పుడు, మానవుని యొక్క జీవితము కేర్లెస్ లైఫ్ అయిపోయినప్పుడు, మానవుని యొక్క జీవితము ఇన్డిసిప్లైన్ లైఫ్ అయిపోయినప్పుడు, మానవుని యొక్క జీవితము ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ అయిపోయినప్పుడు, జీవితం మీద ఒక కేర్లెస్, నాకేముందులే, నా జీవితం నా ఇష్టానుసారంగా జీవిస్తాము అనేటువంటి తలంపు వస్తే నువ్వు నాశనానికి దగ్గరగా ఉన్నావు. రెండవది, మన జీవితంలో ఒక డిసిప్లైన్ లేకపోతే, ఒక క్రమం లేకపోతే మనం నాశనానికి దగ్గరగా ఉన్నాం. మూడవది, మన జీవితంలో ఏ బాధ్యత లేకుండా ఒక ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యతారహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మనం నాశనంలో ఉన్నట్టు. వైరన్ వర్స్బీ అనేటువంటి ఆయన ఒక బైబిల్ స్కాలర్ ఏమంటాడంటే, ద గ్రేటెస్ట్ జడ్జ్మెంట్ దట్ కమ్ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ లెట్ దెమ్ లివ్ దేర్ ఓన్ వే. లెట్ దెమ్ లివ్ దేర్ ఓన్ వే. దేవుని దగ్గర నుంచే వచ్చేటువంటిది అతి ఘోరమైనటువంటి శిక్ష ఏంటంటే వారి జీవితాన్ని వారు జీవించేని. అది చాలా ఘోరమైనటువంటి జీవితం. మనల్ని ఎవరో ఒకరు పట్టించుకుంటూ మనకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారంటే, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారంటే మన జీవితము నశించిపోయేటువంటి జీవితంలో నుంచి బాగుపడేటువంటి జీవితంలోకి వస్తున్నట్టు. చెప్పిన తర్వాత అలిసిపోయి ఇక వీడికి ఎన్ని చెప్పినా మనకి ఉపయోగం లేదు, వీడి జీవితాన్ని వీడు జీవించేసినాయి అని వదిలేస్తే మాత్రం అది చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం అంట. చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం. నేటి దినాల్లో చాలామంది యవనస్తులు అనుకునేది ఏంటంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. ఐ హ్యావ్ ఫ్రీడమ్, దట్స్ వై ఐ కెన్ లివ్ వాట్ ఎవర్ ఐ వాంట్ లైఫ్. నా జీవితాన్ని కావాల్సినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాననేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాశనానికి దగ్గరలో ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని విసర్జించేటువంటి జీవితం మనకున్నదో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయేటువంటి జీవితం మనకున్నదో, ఎప్పుడైతే మన జీవితంలో నుంచి దేవుణ్ణి దూషించేటువంటి జీవితం మనకున్నదో, మనము నాశనం అయిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నట్లు అర్థము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే, లోబడనెలని పిల్లలకు శ్రమ, పాపమును కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుచున్నారు. అడుగక అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. దాని కింద వచనంలో నా ఆత్మ నియమింపని సంధిని చేసుకొంచున్నారు, తర్వాత వారు నా నోటి మాట విచారణ చేయకున్నారు. ఇక్కడ మరి ఒక విషయాన్ని కనపడతా ఉన్నది ఏంటంటే వారు దేవుని యొద్ద విచారణ చేయట్లేదు. దేవుని యొద్ద విచారణ చేయట్లేదు. దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకొనట్లేదు.
ఆలోచన తీసుకోవట్లేదు. వారి యొక్క సొంత నిర్ణయాలు వారు కూర్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి కాంటెక్స్ట్లో ఏముందనంటే, వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి యొక్క బలమును వారు ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని దగ్గర కౌన్సిల్ చేయట్లేదు. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి చేయట్లేదు. దేవుని మాట వింటలేదు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అందుకనే ఆయన దగ్గర అడ్వైస్ తీసుకోవట్లేదు. ఆయన దగ్గర అంటే దేవుడు నిర్ణయించిన వాటిని గురించి వారు నిర్ణయిస్తూ ఉన్నారు. అక్కడ అది దేవుడు నిర్ణయించినటువంటి విషయము, అయితే వారు మాత్రము నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. అందుకనే వారి జీవితము నాశనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. అందుకని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నిరీక్షణ నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా నా మాటను వినుడి అని అంటున్నాడు. వినుడి. మీరు అనేకమైనటువంటి సఫరింగ్స్ గుండా, బాధల గుండా వెళ్తున్నారు. దానికి కారణం ఏంటో మీరు ఆలోచించాలి అని అంటున్నాడు. మన జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మనం ఎలా జీవిస్తున్నాం అనేది. నా మొదటి వర్తమానము 2013లో మొదటి వర్తమానం నేను కోదాడలో చదువుకున్నాను. బీటెక్, ఎంటెక్ మొత్తం 7 years అక్కడే గడిచిపోయింది. సో అక్కడ నేను మొదటి వర్తమానము చర్చిలో తీసుకోవాల్సి వచ్చింది. పాస్టర్ గారు బయటికి వెళ్ళవలసిన పని ఆదివారం పూట. అదేవిధంగా నన్ను ఆత్మీయంగా నడిపించినటువంటి డాక్టర్ టి రూజ్వెల్ట్ గారు, ఆయన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. నా జీవితంలో ఒక ఆత్మీయ జీవితంలోకి నడిపించినటువంటి వ్యక్తి ఆయన డాక్టర్ టి రూజ్వెల్ట్. వారి యొక్క భార్య ఆంటీ చీరాలే, వేటపాలెం బేర్ కాంపౌండ్ చర్చికి వెళ్ళేవారు. వాళ్ళు ఏలియా గారు చనిపోయారు. వాళ్ళ యొక్క సిస్టర్ మన చర్చి బ్యాక్ సైడ్ ఇది వరకు కమల కుమారి అనుకుంటా ఆంటీ పాస్టర్గా వర్క్ చేస్తారు. వాళ్ళ కజిన్ అనమాట ఆంటీ. నేను మొదట అక్కడ బీటెక్ చదువుతూ ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి విషయాలను ఒక్క 2 నిమిషాలు నేను కొంత విషయాన్ని షేర్ చేసుకుంటాను. బీటెక్ చదువుతూ ఉన్నాను. ఫైనల్ ఇయర్కి వచ్చాను. క్లాస్లో కూర్చొని ఉన్నాను. 4 అయిపోయింది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. మా క్లాస్కి వచ్చేటువంటి ఒక సారు, ఆయన పేరు సునీల్. ఆయన నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని 4 అయిపోయిన తర్వాత నేను ఒక్కడనే ఉండవలసి వచ్చింది. నా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, ఆయన నెల అటెండెన్స్ ఫైనలైజ్ చేస్తారు. పిల్లలు వచ్చినటువంటి అటెండెన్స్ ఏదైతే ఉందో ఆ అటెండెన్స్ ఫైనలైజ్ చేసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పాడు. అప్పుడు నేను అటెండెన్స్ ఫైనలైజ్ చేస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. 4 అయిపోగానే నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామనే ఆలోచన, ఎప్పుడెప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనలో నేను ఉన్నప్పుడు ఆయన నా పక్కన కూర్చొని వచ్చి, నువ్వు క్రిస్టియనా అన్నాడు. ఇదేంటి ఈయన ఇలా అడుగుతున్నాడు అనేటువంటి ఆలోచన నా మనసులో కలిగింది. అవును సార్, క్రిస్టియనే, మాది చీరాల, ఇట్లా చర్చికి వెళ్తూ ఉంటాను ఆదివారం పూట అన్నాను. అవునా, సరే, మన కాలేజ్ ఎదురు చర్చి ఉంది కదా, అక్కడ లూథరన్ చర్చి లేదు కోదాడలో. అటు సైడ్ ఎక్కువ సిఎస్ఐ ఇవి ఉంటాయి. మనకి ఇటు సైడ్ కోస్టల్ బెల్ట్ అంతా కూడా లూథరన్ చర్చెస్ ఉంటాయి. అక్కడక్కడ ఉన్నాయి. అయితే కోదాడలో మాత్రం లూథరన్ చర్చి నేను ఫైండ్ అవుట్ చేయలేదు. సో అక్కడ ఆ చర్చి ఎదురు చర్చి ఉంది. సాయంత్రం గాస్పుల్ మీటింగ్ జరుగుతుంది, వస్తావా అన్నాడు. నేను 4 అయిపోతే ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని వెళ్తా ఉంటే మధ్యలో ఈయన నన్ను పిలిచాడు ఏందని అనుకున్నాను నేను. సరే సార్ కదా, మళ్ళీ మార్నింగ్ కాలేజీకి వస్తే అడుగుతాడు, ఆయన సంతోషం కన్నా వెళ్దాంలే అని చెప్పేసి నేను వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం మీటింగ్లో రూజ్వెల్ట్ అంకుల్ అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. సాయంకాలము 7:20 ఆ ప్రాంతంలోకి మీటింగ్ జరుగుతూ ఉంది బయట. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి వేదన, నేను జీవిస్తున్నటువంటి జీవితం భయంకరమైనటువంటి ఆ పాపపు జీవితం నుంచి నువ్వు విడుదల కలగాలి అని దేవుడు సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, మీరు ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీ యొక్క కుడి హస్తాన్ని చూపించండి అనగానే నాకు తెలియకుండా నా కుడి హస్తం పైకి లేచిపోయింది. దేవుని యొక్క ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత నుంచి 4 కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేటువంటి నేను, నా యొక్క డైవర్షన్ మారి దేవుడు నన్ను చర్చి వద్దకు నడిపించాడు. ఆ చర్చి బ్యాక్ సైడ్ 2-3 రూమ్స్ ఉంటే, ఒక రూమ్లో లైబ్రరీ ఉంటుంది, బైబిల్కి సంబంధించిన లైబ్రరీ ఉంటుంది. అక్కడే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడిని. అక్కడ చర్చి పాస్టర్ గారు కూడా ఉంటారు. ఆ పాస్టర్ గారు ఫ్యామిలీ నేను బీటెక్ అయిపోయిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చారు. ఆ తర్వాత నేను అక్కడ ఉంటూ ఆ సంఘంలో ఎదుగుతూ ఉన్నాను. సంఘస్థులు చాలామంది పరిచయం అయ్యారు, ఆత్మీయంగా నన్ను పెంచుతూ ఉన్నారు. ఈ రూజ్వెల్ట్ అంకుల్ అనేటువంటి ఆ అంకులు వాళ్ళ యొక్క వైఫ్ ఆంటీది చీరాల అనేసరికి, మీది ఎక్కడమ్మానంటే చీరాలంటే అంకుల్ ఏమన్నాడంటే, చీరాల వాస్తవ్యులు అక్కడ ఉన్నారు, నువ్వు వెళ్ళు అన్నాడు. సో ఆంటీ నన్ను దగ్గర పెట్టుకొని చక్కగా కూర్చోబెట్టి అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. సంఘంలో ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాను.
ఎదుగుతూ ఉన్నాను. అయితే ప్రతి నెలలో ఒక సండే, ఒక హాలిడే ఉందంటే కంపల్సరీగా ఏదో ఒక రిట్రీట్ ఉంటుంది. అంకులు ఆయన రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఫారెస్ట్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. యుఎస్ఏ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. EU స్టూడెంట్స్ మధ్య పరిచయం చేసేటువంటి ఆర్గనైజేషన్లో అప్పట్లో స్టేట్ కోఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా వర్క్ చేసి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి సంఘాల స్థాపన, చర్చి ప్లాంటింగ్ ద్వారా ఈ మినిస్ట్రీస్ అన్ని జరిగితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కోదాడలో ఆయన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ పరిచర్యను స్టార్ట్ చేసి ఒక చర్చిని స్టార్ట్ చేశారు. ఇప్పటికి 30 years అయింది. అయితే ఆ ఏరియాస్లో ఆ చర్చి తప్ప ఇంకెక్కడా లేరు. చాలామంది అన్యులు దేవుణ్ణి నమ్ముకొని ఆ సంఘంలో ఉన్నారు. ఇప్పటికీ నేను మా ఇంట్లో ఎలా ఉంటానో అక్కడ సంఘస్థులలో అలా ఉంటాను నేను. సో అనుదినము దేవుని వాక్యం చేత నన్ను పెంచుతూ ఉన్నారు. ప్రతి రిట్రీట్లో భారత్ బైబిల్ కాలేజీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చేవాళ్ళు. అంకులు ఇలాంటి యవనస్తులకు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాలనేటువంటి భారం కలిగి ఉన్నారు. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా విషయాలు నేర్చుకోవాలని, అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను, నా దగ్గర డబ్బులు నా ఖర్చుల వరకే ఉంటాయి. ఆయన వ్యక్తిగతంగా నా కొరకు కొంత అమౌంట్ని వెచ్చించి మాలాంటి వాళ్ళు ఒక 4-5 ఉంటారు. ఇప్పుడు వారు సురేష్ అన్న, సతీష్ అన్న వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్గా ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో విజయవాడ, ఆ తర్వాత ఒంగోలు, త్రిపురాంతకంలో పనిచేస్తూ ఉన్నారు. సో ఇవంతా కూడా సేవలో దేవుడు మాకు అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉన్నటువంటి అనేకమైన విషయాలు నేర్పిస్తాడు. భారత్ బైబిల్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి అనేకమైనటువంటి టీచ్ చేస్తూ ఉండారు. డాక్ట్రిన్స్, థియాలజీ, అమర్ థియాలజీ, ఎస్కటాలజీ, ఏంజిలాలజీ, క్రిస్టాలజీ. సో ఇవన్నీ డాక్ట్రిన్స్, సిద్ధాంతపరమైనటువంటి విషయాలు. తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉండాలనేటువంటి అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఒకసారి సంఘంలో నేను మొదటి వర్తమానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటువంటి వర్తమానం సమయం ఆ రోజు నాకు పట్టింది. నేను రాత్రి 9 గంటలకు కూర్చొని వర్తమానం సిద్ధపడితే ఉదయం 4 గంటలైంది. సంఘంలో నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని సిద్ధపడి కొత్త భయంగా ఉన్నది. దేవా నాకు మాటలను అనుగ్రహించు. అందరూ వెళ్ళిపోయారు సంఘంలో. ఆ పెద్దలు ఆ పరిచర్య ఆ టయానికి వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. జగదీష్ నువ్వు ఈరోజు వాక్యం తీసుకోమ్మా అన్నాడు. అంకుల్ నేనా కొద్దిగా ఏం పర్లేదమ్మా దేవుడు నడిపిస్తాడు అన్నాడు. ఉదయాన్నే 4 గంటలైంది, నిద్ర లేదు. ఉదయాన్నే వెళ్ళి వాక్యము దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి చెప్పాను. ఆ తర్వాత నుంచి దేవుడు వాడుకోవటం స్టార్ట్ చేశాడు. మొదటిసారిగా బయట బహిరంగంగా సభలో మాట్లాడటానికి సెమీ క్రిస్మస్లో అంకుల్ నన్ను సిద్ధపడమ్మా అన్నప్పుడు ఆ అంకుల్ నేను చర్చి రూమ్లో ఉండి సిద్ధపడుతూ ఉంటే ఆయన కారు తీసుకొని వచ్చి రెడీ అమ్మా అంటే ఓకే రెడీ అంకుల్, అవునా సరే అని చెప్పి ఆయన కోటు నాకేసి ఆయన టై నాకు పెట్టి కారులో తీసుకొని వెళ్ళాడు. జగదీష్ యు ఆర్ ఎ స్పీకర్ టుడే ఫర్ అస్ అని అన్నాడు. సచ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన నేను నా జీవితంలో మర్చిపోలేను. ఇప్పటి వరకు కూడా నా ఎంటెక్ చదువుతున్నప్పుడు కూడా ఒకసారి రణస్థలం వెళ్ళవలసి ఉంది వాక్య పరిచర్యకు. ఎవరైతే యవనస్తులంగా మేము అక్కడ నేర్చుకుని అనేకమైన విషయాలు వారు డిస్పర్స్ అయిపోయిన తర్వాత వారి యొక్క సంఘములో వారు యవనస్తులకి రిట్రీట్స్ కండక్ట్ చేస్తూ 4 సెషన్స్, డైలీ 4 సెషన్స్లో ఆ రిట్రీట్లో నేను మాట్లాడటానికి రణస్థలం వెళ్ళవలసి ఉంది. అడవి ప్రాంతాలకు కూడా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు, వారి మధ్య కూడా పరిచయం చేయటం. ఇప్పటికీ నేను సెంట్రల్ ఎక్ఫా ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ అసోసియేషన్ అనేటువంటి రిజిస్టర్ ఆర్గనైజేషన్లో రివైవల్ మినిస్ట్రీలో కైకలూరు, మల్లవరము, విజయవాడ, కోదాడ, వినుకొండ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యలో సెంట్రల్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా దేవుడు నన్ను నియమించాడు. ఆ పరిచర్య భారాన్ని దేవుడిచ్చాడు. ఇప్పటికీ ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. మేమందరం కూడా డిఫరెంట్ చర్చెస్ నుంచి అక్కడ ఏర్పడ్డాము. అయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్థానిక సంఘాల్లో ఎక్కడైతే చాలామంది కొన్ని చిన్న సంఘాలు ఉంటాయి, వాళ్ళ యవనస్తులు ఉంటారు కానీ వారి కొరకు పనిచేసేవారు ఉండరు. మనలాంటి పెద్ద సంఘాలు అయితే పర్లేదు, ఉన్నాయి, కౌన్సిల్స్ ఉన్నారు, చాలామంది ఎల్లర్స్ ఉన్నారు. అటువంటి వారు కొంతమంది పాస్టర్స్ అయ్యా మా దాంట్లో కూడా యవనస్తులు ఉన్నారు, వీరికి కూడా కొన్ని విషయాలు నేర్పిస్తే సంఘానికి మేలుకరంగా ఉంటారు. అందుకనే డిఫరెంట్ చర్చెస్లో అక్కడ ఉన్నటువంటి యవనస్తులకి కొన్ని విషయాలు నేర్పడానికి మేమందరం ఒక టీమ్గా వెళ్తామంటాం. సెలవుల్లో వినికొండలో కండక్ట్ చేస్తామంటాము, తర్వాత సత్తెనపల్లిలో కండక్ట్ చేస్తాం. అంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఆహ్వానిస్తూ ఉంటారు, ఇలా కండక్ట్ చేస్తాం. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పరిచర్య భారాన్ని ఈనాటి సంఘంలో ఏంటంటే మా సంఘానికి రా అనేటువంటి పరిస్థితులే. ఏ సంఘంలో ఉన్నవారు ఆ సంఘంలో దేవునికి అప్పచెప్పినటువంటి బాధ్యతలను నిర్వర్తించాల్సింది దేవుడు అప్పచెప్పినటువంటి రూల్. అది ఒక సంఘం నుంచి ఒక సంఘానికి మారటం కాదు.
సో దేవుడు అటువంటి పరిచర్యలో నన్ను వాడుకుంటూ ఈ దినం వరకు కూడా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది యవనస్తుల మధ్య దేవుడిని పరిచర్య చేయుటకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అయిపోగానే మరలా అక్కడ నేను పిహెచ్డి చేస్తున్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిన్నటి దినమే నా యొక్క ఫైనల్ మీటింగ్ అయిపోయింది. అంటే థీసిస్ సబ్మిట్ చేసుకోవచ్చు అని అప్రూవల్ ఇచ్చాడు దేవుని కృపను బట్టి. ఆ థీసిస్ సబ్మిషన్లో రైటప్లో ఉన్నాను. సో ఆ తర్వాత మరలా స్థానిక సంఘంలో, అక్కడ మన లూథరన్ చర్చి ఉంది, మరలా అక్కడ సంఘంలో కూడా మాట్లాడవలసి ఉన్నది. అక్కడ పాస్టర్ గారు కూడా వారంలో ఒకసారి నా నేమ్ని ఎంటర్ చేయటం జరిగింది. సో దేవుడు ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ దేవుని పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. అయితే డిసిప్లైన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అంకుల్ జీవితంలో వారి యొక్క డిసిప్లైన్ నేను చాలా చూశాను. తగ్గింపు కలిగినటువంటి జీవితం. అయితే పరిచర్య విషయంలో కరేజియస్గా ఉంటాడు, లివింగ్ విషయంలో హంబుల్గా ఉంటాడు. సేవ చేయటంలో ధైర్యంగా సేవ చేస్తాడు, కానీ జీవించేటువంటి జీవితంలో హంబుల్నెస్ కలిగి ఉంటాడు. మా ఇంటికి కూడా వచ్చాడు అంకుల్. ఒకసారి ఒంగోలు వెళ్తా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడి నన్ను తీసుకొని వెళ్ళాడు కారులో. ఎందుకంటే కొన్ని విషయాలు నేర్చుకుంటే దేవునికి బలంగా వాడబడతారు. సంవత్సరానికి ఒకసారి నేను కంపల్సరీగా వెళ్తాను. ఏది క్రిస్మస్కైనా మెసేజ్కి అక్కడికి వెళ్తాను, లేదా జనవరి 1 అక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఏమంటారంటే, అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట యవనస్తుని కూర్చోబెట్టి, జగదీష్ మన పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా కొంత టైం నువ్వు స్పెండ్ చేయంటారు. సో జీవితంలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. అవర్ డెసిషన్ విల్ డిసైడ్స్ అవర్ డెస్టినేషన్. మనం తీసుకునేటువంటి నిర్ణయమే మన జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉన్నారు, అందుకనే ఈ శ్రమల గుండా మీరు వెళ్తున్నారు. దేవుణ్ణి దూషించేటువంటి వారుగా ఉన్నారు, అందుకనే ఈ శ్రమల గుండా మీరు వెళ్తూ ఉన్నారు. రెండవది, దేవుణ్ణి విసర్జించేటువంటి జీవితం కలిగి ఉన్నారు, అందుకనే ఈ శ్రమల గుండా మీరు వెళ్తున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు నిరీక్షణ ఏంటంటే, మీరు నా వైపు తిరిగి చూస్తే, నిరీక్షణ కలిగి యెహోవాను నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండి వారలారా, నా గురించి నా మాట వినుడి అని మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి అని అంటున్నాడు. మీ జీవితాన్ని గురించి ఆలోచించండి. మనం జీవించేటువంటి జీవితాన్ని గురించి ఆలోచిస్తే మనం ఎటువంటి జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నామని అర్థమైంది. కేర్లెస్ లైఫ్ విల్ లీడ్స్ టు ద పెరిష్ లైఫ్. నాశనకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయింది. నాకు ఇష్టానుసారంగా నేను జీవించేస్తున్నాను అని అనుకున్నామంటే మన జీవితం నాశనంలో ఉన్నట్లే. ఆ గొప్ప భక్తుడు అన్నటువంటి మాట, ద గ్రేటెస్ట్ జడ్జిమెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ లెట్ దెమ్ లివ్ దేర్ ఓన్ వే. వారి జీవితాన్ని వారి జీవించేయని దేవుడు విడిచిపెట్టేస్తే ఒక్క క్షణము వాని జీవితము నశించిపోయింది. అందుకనే అబ్రహాముని గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, అబ్రహాము సిచ్యువేషన్ ఒంటరివాడిగా ఉన్నాడు. రెండవది, శారా గర్భము ధరించి ఉన్నది, ఎప్పుడు వృద్ధాప్యం అన్నది. అయితే దేవుడు ఎప్పుడైతే అబ్రహాంకి వాగ్దానం చేశాడో, అప్పటి తర్వాత దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఏమని? నీ యొక్క జనమును ఇసుక రేణువుల వంతా నేను చేస్తానని, నీ నుండి వంశాలు వస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. ఏ పరిస్థితిలో? దేవుడు అటువంటి అబ్రహాంకి సంతానం లేని పరిస్థితిలో వాగ్దానం చేశాడు. అయితే తర్వాత శారా ఏం చేసిందంటే, హాగరుతో ఒకవేళ చాలా మాటలు చక్కగా ఉంటాయి. మనం త్వరగా ఆ విషయాలను చూద్దాం. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయంలో, భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగును. రెండవది 4వ వచనంలో చూడండి, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నా వారసుడు కాడు, నీ గర్భవాసమున నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున నీ పుట్టబోవచ్చున్నాడు, నీకు వారసుడగనని చెప్పాను. 16వ అధ్యాయం 2వ వచనంలో, కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగునని. ఒకవేళ శారాయి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని తన యొక్క చేతిలోకి తీసుకొని, ఒకవేళ ఈ విధంగా దేవుడు చేస్తాడేమో అని ఆలోచిస్తూ ఉంది. అది ఆమె యొక్క సొంత నిర్ణయం. రెండవది 17వ అధ్యాయం 1వ వచనంలో మరలా దేవుడు తను ఏ విధంగా రివీల్ చేస్తున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. తర్వాత 18వ అధ్యాయం 11వ వచనంలో, అబ్రహాము శారాయును బహుకాలం గడిచిన వృద్ధులైండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను,
అయితే 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినప్పటి నుండి దేవుడు ఆ బహుమానాన్ని ఇచ్చేంత వరకు కూడా ఈ మధ్యలో జరిగినటువంటి పరిస్థితులు ఆలోచిస్తూ ఉంటే సారయ్య ఒకవేళ దేవుడు ఈ విధంగా చేస్తాడేమో అని చెప్పేసి హాగర్తో పొమ్మంది. రెండోసారి దేవుడు ఏమని ప్రత్యక్షమవుతున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడిని మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నేను మారేవాడిని కాదు. తర్వాత మరలా ఏం జరుగుతూ ఉన్నదంటే, సారా ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే, నేను బలము ఉడిగిన దాన్ని, నాకు ఆ పరిస్థితి సంభవించదు కదా అనగానే మళ్ళీ దేవుడు వెంటనే ఏమని మాట్లాడుతాడంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? మన జీవితాల్లో ఎప్పుడైనా సఫరింగ్స్ గుండా, ఇబ్బందులు గుండా, కష్టాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఒక్కోసారి అవకాశం ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పరిస్థితి గుండా వెళ్తున్నామంటే, ఈ విధంగా చేస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడతామేమో అనేటువంటి ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏమనంటున్నాడంటే, నాకు ఒక కంప్లీట్ పిక్చర్ ఉంది నీ జీవితం పట్ల, కానీ నువ్వెందుకు నీ కంప్లీట్ పిక్చర్ని నువ్వే కంప్లీట్ చేసేసుకొని మధ్యలోనే ముగించుకుంటూ ఉన్నావు, మధ్యలోనే నీ యొక్క జీవితాన్ని ఫైనలైజ్ చేసుకుంటూ ఉన్నావు. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అయితే నేను గీయాల్సినటువంటి కంప్లీట్ పిక్చర్కి టైం పడుతూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితుల మధ్యలో కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి ఉంటుంది. అయితే నువ్వు విశ్వాసాన్ని వీడకూడదు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ విషయాలన్నీ కూడా మనకు ఆ పరిస్థితుల ఆలోచనకి రావు. మన సొంత నిర్ణయాల మీదే వెళ్ళిపోతూ ఉంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక మనం చూస్తే, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో పౌలు జైల్లో ఉండి తన యొక్క బాధ్యతను తిమోతికి అప్పగించేటువంటి ప్రయత్నంలో చెప్తున్నటువంటి మాట తిమోతిని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఆలోచించు తిమోతి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే 5వ వచనంలో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. తర్వాత 6వ వచనంలో, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నీవు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా నా తనంతరము నీవు ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. అయితే నీవు అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. ఏం గుర్తు చేసుకోవాలి? సైనికుని వలె నువ్వు శ్రమపడుము అని గుర్తు చేసుకోవాలి. 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమనంటున్నాడంటే, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. సువార్త ప్రకారము, గాస్పల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాస్పల్? గాస్పల్ కన్సిస్ట్ ఆఫ్ క్రైస్ట్ బర్త్, క్రైస్ట్ డెత్ అండ్ క్రైస్ట్ రెజరెక్షన్. యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసు యొక్క పునరుద్ధానము, దీస్ 3 words ఈజ్ సెట్ టు బి ద గాస్పల్. దేవుని యొక్క సువార్త అంతా కూడా ఈ 3 విషయాల్లోనే ఉన్నది. అందుకనే ఏమనంటున్నాడంటే తిమోతిని, యేసుక్రీస్తు ప్రభువారు యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా సువార్త ప్రకారము, సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే సువార్త. ఆయన పుట్టాడు, రెండోది ఆయన మృతుల్లో నుండి లేచాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ రోజ్. ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయనను గురించి జ్ఞాపకం చేసుకోనుకో అంటున్నాడు. ఎందుకనంటే ఈ శ్రమలు, ఈ కష్టాలు మన జీవితంలో తాత్కాలికమే, అవి కంటిన్యూగా ఉండేవి కాదు. అందుకనే పౌలు ఇక్కడ ఏమని ఆలోచిస్తున్నాడంటే, శ్రమల్లో ఉంటూ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా నిర్వర్తించాలనేటువంటి పౌలు యొక్క భావన ఇక్కడ, ఇంటెన్షన్. అందుకనే నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని. పౌలు గారికి అర్థమైపోయింది, నా జీవితం ముగింపులోకి వచ్చింది. ఎవరు సఫరింగ్ని అనుభవిస్తున్నది ఇక్కడ? పౌలు గారు ఎవరు అని ఒకసారి ఆలోచిస్తే, బెన్యామీను గోత్రికి చెందినటువంటి వాడు. రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. రిలీజియస్లో అనుభవించడంలో ఒక మతనిష్టమైనటువంటి వ్యక్తి. గమాలియేలు పాదముల దగ్గర దేవుని యొక్క ధర్మశాస్త్రమును పఠించినటువంటి వ్యక్తి.
అలా చెప్పుకున్నటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభువారిలోకి రాగానే అనేక మార్లు హింసలు పొందాను, అనేక మార్లు దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ఒంటరిగా గడిపాను అనేటువంటి మాటలు చెప్పుకుంటూ ఉండి ఈనాడు ఆ పరిస్థితిలో ఉండి చెప్తున్నటువంటి పౌలు గారి మాట, తన యొక్క బాధ్యతను తిమోతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఏ రెస్పాన్సిబుల్ లైఫ్, ఏ డిసిప్లైన్ లైఫ్ పౌలు గారి జీవితంలో, ఏ డిసిప్లైన్ లైఫ్, ఏ కేర్ఫుల్ లైఫ్, జీవితం పట్ల ఒక జాగ్రత్త కలిగినటువంటి జీవితం. మనం చాలాసార్లు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోం, ఏముందలే అని అనుకుంటాం. మా ఇంట్లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, మా అమ్మ, నేను, మా నాన్న అందరం కొన్ని విషయాలు ఒక్కో సమయంలో దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మనకిచ్చినటువంటి అవయవాలు కాపాడుకోవటంలో కూడా దేవుని చిత్తం ఉన్నది. అవయవాల్ని వేటి ద్వారా మనల్ని మలినం చేసుకుంటూ ఉన్నాం. దట్ విల్ లీడ్స్ టు ఎ డిసిప్లైన్ లైఫ్. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కలిగిద్దంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే. వెన్ ఎవర్ యు లిజన్ ద గాస్పల్ అంటే ఏంటి? ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. సర్వశక్తి గల దేవుడు అని అంటున్నాడు. ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, ఎంతోమంది పెద్దవారు ఉన్నారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ స్టువార్ట్పురం కివతల బాపట్లకి వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్న ఒక పూరు గుడిసి ఉండేది, దాని పక్కనే చర్చ్ ఉండేది. నేను ఎవరైతే రూజ్వెల్ట్ అంకుల్ అని చెప్పానో ఆయనను ఆత్మీయంగా నడిపించినటువంటి వ్యక్తి ఆయన భాస్కర్ రావు గారని. అగ్రికల్చర్ కాలేజీలో చదువుతా ఈయన అక్కడ అటెండర్గా వర్క్ చేస్తూ ఆయనకి దేవుని సేవ గురించి పరిచయం చేసి దేవునిలోకి నడిపించారు. ఒకరోజు మార్నింగ్ పినాయిక్నికి మేము విజయవాడ నుంచి బాపట్ల వరకు కరపత్రాలు పంచుకుంటూ వచ్చాం ట్రైన్లో, అంకులు నేను. ఆ బ్యాచెస్ వచ్చాం. విజయవాడ నుంచి ఒక ఇద్దరు అటు వెళ్ళిపోయారు, ఒక ఇద్దరు అలాగా అంకులు నేను ఇటు వచ్చేసాం. బాపట్ల వరకు వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన కలిసాము. ఆయన కలిసిన తర్వాత అంకులు లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి కొంత అమౌంట్, వృద్ధాప్యంలో ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే మళ్ళీ అదే అమౌంట్ తీసి మీరు సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ పంచుతున్నాను, మాకు 200, అంకులకు 200 అట్లా ఇచ్చారు. ఆయన ఏమంటున్నాడంటే, రూజ్వెల్ట్ నా కొడుకులు నేను చెప్పిన మాట వింటలేదు, వాళ్ళు నన్ను హాస్పిటల్కి తిప్పుతూ ఉంటున్నారు, నేను కనీసం మోకరించి కూడా ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను, నాకు ఎందుకు ఈ జీవితం అంటున్నాడు ఆయన. ఎందుకు జీవితం? చాలా ఆశ్చర్యం వేసింది. బైబిల్ కాలేజ్ నుంచి అనేకమైనటువంటి వారు ప్రొఫెసర్స్ టీచ్ చేస్తూ ఉంటే గంటల సమయం గడిపేవాళ్ళం. ఇప్పటికీ నేను అంకుల్తో వెళ్ళినప్పటికీ కూడా 12 అయిద్దో తెలియదు, మాట్లాడుతూ ఉంటే 1 అయిద్దో తెలియదు, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో దేవుని యొక్క జీవితము, దేవుణ్ణి మన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మన లైఫ్ ఒక డిసిప్లిన్ లైఫ్గా ఉంటుంది, మన యొక్క లైఫ్ ఒక కేర్ఫుల్ లైఫ్గా ఉంటుంది, మన యొక్క జీవితం కూడా ఒక రెస్పాన్సిబుల్ లైఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్ అనేటువంటి లైఫ్ మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయో మనం నాశనానికి దగ్గర అవుతున్నట్లే. అటువంటి స్థితిలోకి దేవుడు రావడానికి ఇష్టపడతలేదు. అందుకనే దేవుడు పదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నా మాట వినుడి, నా యొద్దకు తిరిగి రండి, మారండి. అనేకమైనటువంటి దినాలు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి జీవితం చాలా చిన్నది. దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితం దేవునికి సమర్పించుకుంటుంటే మన జీవితాన్ని ఆయన ఒక డిసిప్లైన్ వేలో లైఫ్లో దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడు అనేటువంటి విశ్వాసము మనకందరికీ ఉండాలని దేవుడు తన మాటలను బట్టి ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. హృదయ
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి వై జగదీష్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు మనకి వాక్యాన్ని అందించేవారు శ్రీమతి బి అరుణాశేఖర్ గారు. వారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. అలాగే ఈ మండల కాల ధ్యానాల్లో మరి కమ్యూనియన్ కొరకు అలాగే చైర్స్ మనకి దేవాలయానికి అవసరమై ఉంది అని తెలియజేసినప్పుడు వాటిని కాంట్రిబ్యూట్ చేసిన వారి వివరాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గొర్రెముచ్చు అన్వేష్ లక్ష్మి హారిస్పేట వాస్తవ్యులు 2,000 రూపాయలు చైర్స్ కొరకు ఇచ్చారు. మాగతోటి యేసురత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నెల్మర్ కుమార్ ఆనందపేట వాస్తవ్యులు 1,000 రూపాయలు. గొర్రెముచ్చు ఆదాం గారు థామస్పేట వాస్తవ్యులు 25 చైర్స్ ఇచ్చారండి, వారికి వందనాలు. కీర్తిశేషులు తెలగతోటి కాంతి గారి జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు తెలగతోటి భాస్కర్ రావు గారు 10 బాటిల్స్ ద్రాక్షారసం బాటిల్స్ ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. నల్తోటి సురేష్ బాబు గారు కొత్తపేట వాస్తవ్యులు, వారు కమ్యూనియన్ కొరకై 2,000 రూపాయలు ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డి కిషోర్ అపర్ణదేవి గారుల ఫ్యామిలీ కొత్తపేట వాస్తవ్యులు కుర్చీల నిమిత్తమై 1,116 ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, మరి రేపటి దినాన అరుణాశేఖర్ గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. అదేవిధంగా ఈ మండల కాల ధ్యానాల్లో ఫాస్టింగ్ ఉంటున్న మీరు కానుకల సమర్పణ కొరకై మరి బయట కానుకలు పెట్టెలు పెట్టబడ్డాయి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో మనం ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. ప్రార్థింతుము. మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి వెలలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండలకాల ధ్యానాల్లో మరొక దినాన్ని ప్రభా మీరు మా జీవితాలకు ఇచ్చారు. ఈ రాత్రి వేళ యావతి సంఘాన్ని మీ సన్నిధికి నడిపించారు. చేరిన మేము మిమ్మల్ని కీర్తనల ద్వారా స్తుతించాం, ఆరాధన ద్వారా మీరు మహిమనొందారు. మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములో నీరు కట్టి ఫలించుటకై మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము నశించేటువంటి వారము కాదు, ఫలించేటువంటి వారమని మీ దాసుని ద్వారా విత్తబడిన వాక్యం అంతా కూడా మా జీవితాల్లో భద్రపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుటకు కృప దయచేయండి. ఈ ఆరాధనలో తలలు ఉంచినటువంటి ప్రతి బిడ్డ కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. పగటి వేళంతా బిడ్డల పనులు, ఉద్యోగాలు, చదువులు, పరీక్షలన్నిటిలో మీ కృప చూపించినటువంటి గొప్ప దేవుడు, ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినటువంటి యావతి సంఘాన్ని మీరు దీవించండి. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘములో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతకాలము మీ కృపలో కాచినటువంటి దేవుడు, చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. విశేషంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు సమయోచితమైనటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచనను, ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. పరీక్షలన్నీ కూడా చక్కగా జ్ఞానము కలిగి విజయవంతంగా ముగించుకొనడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవసరతలు ఉన్నటువంటి బిడ్డల అవసరతలు తీర్చండి. కష్టకాలాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదలనిచ్చి సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదములు బిడ్డలతో ఉంచండి. మా బిడ్డలు చేయించినటువంటి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తాన్ని దీవెనకరంగా మలచండి. ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా సంఘ కోయర్ బృందాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి స్వరాలతో మిమ్మల్ని స్తుతించారు. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియకుమారుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను, వారి పరిచయను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మండలకాల ధ్యానాల్లో అనేక మంది బిడ్డలు ఉపవాసములుండి ప్రభా మీ సన్నిధిలో ప్రభా జీవిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. శరీరానుసారమైనటువంటి బలమును, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళలేండిగా మంచి విశ్రాంతినిచ్చి వేకుని మీ సన్నిధానములు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరమాడెన్నడు ఘోరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అందరికీ వందనాలండి.